జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్
మొదట ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలను దేవుని ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంటకంగా మారింది. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో, ఇసుక దందా, మద్యం ఏరులై పారుతూ ప్రజలను అష్టకష్టాలు పెడతా ఉంది. రైతులకు 20,000 రూపాయలను ఇస్తామన్న చంద్రబాబు నాయుడు మాట తప్పడం జరిగింది. మహిళలకు కూడా భద్రత లేకుండా పోయింది. అనేక రకాలుగా, ఒకటి కాదు అనేక రకాలుగా మొన్ననే విద్యుత్తును ఏమాత్రం ఛార్జీలను పెంచను అని చెప్పిన చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచడం జరిగింది. వీటినన్నిటినీ మనం చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేదా నిరంకుశ ప్రభుత్వమా అనేది అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రభుత్వానికి, ఇలాంటి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి ప్రజారంజకంగా పాలించే విధంగా ఆ భగవంతుడు వాళ్ళని ఆ డైరెక్షన్లో నడపాలని కోరుకుంటున్నాను. తొందరలోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలంటేనే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలంతా కూడా భావిస్తున్నారు. ఈ నూతన సంవత్సరం నుండి ఎవ్వరు కూడా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ, లీడర్ కానీ ఎలాంటి భయాందోళనలకు గురిగానక్కర్లేదు. వారి తప్పుడు కేసులకు, అక్రమ అరెస్టులకు కూడా భయపడనక్కర్లేదు. ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, లీడర్లకు గట్టి భద్రతను, భరోసాను ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నారు. ఎవరు కూడా భయపడనక్కర్లేదని తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఈరోజు నూతన సంవత్సర వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు కొత్త సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడవక ముందే 4 సంవత్సరాలకు సరిపడా అప్రతిష్టను, అసంతృప్తిని మూటగట్టుకోవడము, ప్రజల్లో ఇది కూటమి ప్రభుత్వం కాదు బూటకపు ప్రభుత్వం అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అన్నం పెట్టే చేయి జగనన్న చేతిని మనము నరుక్కున్నాము, పొరపాటు చేసుకున్నాము. ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు వస్తూ ఉండే, డబ్బులు రొటేషన్ అవుతూ ఉండే మార్కెట్లో. ఈరోజు చూస్తే ఎక్కడ కూడా బయలుదారులకు పనులు లేవు, కూలీలకు పనులు లేవు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి పేదవాడు కూడా ఆ వచ్చిన ప్రతి రూపాయిని ఉపయోగించుకొని కుటుంబ అవసరాల కోసం వినియోగించేవాళ్ళు. ఈరోజు పెద్దలకు మాత్రమే, పెత్తందారులకు మాత్రమే డబ్బులు చేరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నల్లధనపు కర్మాగారంగా మారబోతా ఉంది ఈ రాబోయే 3-4 సంవత్సరాలు అనేది తేటతెల్లమవుతుంది. కాబట్టి సామాన్య జనము, బీద బిక్కి, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా, దళితులు, హరిజనులు, గిరిజనులు అందరూ కూడా ఈరోజు మళ్ళీ జగనే రావాలనేసి కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర కూడా ఇదే విధమైన కోలాహలము, ఇదే విధమైన ఆనందము, ఉత్సాహంతో కొత్త సంవత్సరము 2024 మనకు చేదు అనుభవాలను ఇచ్చింది. కొత్త సంవత్సరము తీపి గుర్తుల్ని నెమరేసుకుంటూ తీపి అనుభవాలను ఇస్తుందని ఆశతో అందరూ కలిసి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే రాప్తా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల సమక్షంలో మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా రాబోయే 20 సంవత్సరాల పాటు ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ, మళ్ళీ 3 టర్ములు కనీసం ముఖ్యమంత్రిగా ఆయన ఉండి ప్రజల్ని ప్రజారంజకంగా పరిపాలించాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరము
రాష్ట్రంలోని ప్రజలందరికీ, అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసు. ఈ సంవత్సరం తప్పకుండా కూడా వర్షాలు అన్నీ వచ్చి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ కానీ దేశమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో కూడా ఉండాలని చెప్పేసి మనసారా దేవుణ్ణి కూడా ప్రార్థిస్తూ, ఈరోజు ఉండే అంటే గత సంవత్సరం ఉండే కష్టాలన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే సంక్షేమం వైపు తీసుకొని పోయినాడు. ప్రజలందరూ కూడా సంక్షేమంగా ఉండాలని చెప్పేసి సంక్షేమం తీసుకొచ్చింటే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చి సంక్షోభం వైపు తీసుకొని పోతుంది. కాబట్టి అటువంటి లేకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా వారికి కూడా మంచి బుద్ధి ప్రసాదించి భగవంతుడు పాలకులకు, ఇప్పుడు ప్రస్తుత పాలకులకు ఆ రోజు గత ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమం చేస్తుందో ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అంది ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి, అన్ని వర్గాలని చెప్పేసి భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నాను. మరొక మారు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలి. ఏదైతే ఈ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోయారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్న రాజన్న పాలన వస్తుంది, మంచి జరుగుతుంది. అంతవరకు కూడా మీ అందరికీ కూడా శాంతి, ఆరోగ్యం అన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ కలగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుతున్నాను.